తెలుగు టీవీ సలార్ అసలు ఈ మూవీ ప్రపంచం అంతా ఇంత లేదు. మూవీ స్టార్టింగ్ లో అంటే ఎప్పుడైతే సలార్ అనే మూవీ స్టార్ట్ అయ్యింది ఆటోమేటిక్ గా దాని గురించి టాక్ వచ్చిందో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడింది ప్రభాస్ గురించి. ప్రభాస్ లుక్ ఎలా ఉండబోతుంది, ప్రభాస్ ఏం చేయబోతున్నాడు, ప్రభాస్ ఎలా ఉంటుంది ఏంటి అని మాత్రమే టాక్ వచ్చింది, రైట్? కానీ మూవీ రిలీజ్ అయిన తర్వాత చూస్తున్న ప్రేక్షకులందరూ పర్టికులర్ గా ఎవరు ఆ చైల్డ్ ఆర్టిస్టులు, ఎక్కడి నుంచి వచ్చారు, ప్రభాస్ ని కానీ ఈవెన్ పృథ్వీరాజుని కానీ మించిపోయారు కదా అనుకునేలా చేశారు. సో ఆ చైల్డ్ ఆర్టిస్టులు ఆ క్యూట్ స్మైల్స్ తో సచ్ లవ్లీ ఫేసెస్ తో మన ముందున్నారు. అందులో ఒకరు కార్తికేయన్. హాయ్ కార్తికేయన్. హలో అక్క. సూపర్, ఎలా ఉన్నావు? కంగ్రాచులేషన్స్ ఎనీవే. థాంక్యూ. సూపర్. కార్తిక్, ఏంటి అసలు ఎలా అనిపిస్తుంది అంటే ఒక వర్డ్ సింపుల్ గా ఒక వన్ వర్డ్ లో చెప్పు. సలార్ మూవీకి నువ్వు ఫ్రేమ్ లో బిగ్ స్క్రీన్ లో నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు చాలా హ్యాపీ. వన్ వర్డ్ అంటే హ్యాపీ అక్క. ఓకే, ఒకటి అసలు నీకు ఈ చైల్డ్ ఆర్టిస్ట్ నువ్వు జనరల్ గా యాడ్స్ మన ఇద్దరం కలిసి వర్క్ చేసినప్పుడు కూడా నువ్వు ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గా నాకు పరిచయం అండ్ ఇప్పుడు మోడల్ దట్ టైం కదా. మోడల్ కమ్ చైల్డ్ ఆర్టిస్ట్ అనే ముందు కంటే కూడా అసలు నీకు ఎలా వచ్చింది ఆలోచన ఈ యాక్టరింగ్ ఫీల్డ్ లోకే రావాలి అని? ఏమొక్క అంటే ఎవరి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు, బట్ చిన్నప్పటి నుంచి వెళ్ళాలి సినిమాలు టీవీలు అన్నట్టు ఉండేది. సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇట్లా వెళ్ళాలి ఇది ఇది అని తెలియడంతో ఇంకా కొంచెం పెరిగిన తర్వాత కూడా నేను అదే అంటుంటే మమ్మీ వాళ్ళు కొంచెం సీరియస్ తీసుకొని అప్పుడు ఎంకరేజ్ చేశారు అనమాట. ఓకే, మనం ఎవరికి వర్క్ చేసినప్పుడు కూడా నీ మోడలింగ్ యాడ్స్ లో మోడలింగ్ వర్క్స్ చేస్తున్నప్పుడు యాడ్స్ వర్క్స్ చేస్తున్నప్పుడు కార్తీక్ నీ హెయిర్ నీకంటే నీ ఫేస్ కంటే కూడా నీ హెయిర్ డామినేట్ చేస్తుంది అనుకున్నాం, అవునా? అప్పటి నుంచి బట్ నువ్వు అదే హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తూ వస్తున్నావు. బట్ ఈ రోజు నీ హెయిర్ కూడా నీ హెయిర్ స్టైల్ నిన్న ఒక ట్రెండ్ సెట్టర్ గా మార్చేస్తుంది. ఇదివరకు ఏమంటారు ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ లేదా అల్లు అర్జున్, అవునా? అలాంటి స్టైల్ ఇప్పుడు నువ్వు మెయింటైన్ చేస్తున్నావు. నీకు ఎలా అనిపిస్తుంది? అంటే నేనేదో ఒక మూవీ కోసం స్టార్ట్ చేశా. ఇంకా అప్పటి నుంచి మ్యూజిక్ స్కూల్ అనే మూవీ, సో దాంట్లో ఒక సీన్ కోసం హెయిర్ కావాలి ఎక్కువ. సో అప్పటి నుంచి గ్రో చేయడం స్టార్ట్ చేస్తే ఇంకా ప్రతి మూవీ వాళ్ళు ఇదే హెయిర్ మెయింటైన్ చేయడంతో ఇంకా నేను ఇదే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నా. అయితే ఒక ట్రెండ్ సెట్ చేశాడు కార్తీక్, అంతేనా? చూడండి. ఓకే, మరి నీ ఫ్రెండ్స్ ఇప్పుడు నువ్వు సలార్ మూవీ కంటే చాలా ఇంతకుముందు చేసావు పరంపర యాజ్ ఏ చైల్డ్ ఆర్టిస్ట్ గా, దానికి దీనికి మధ్య ఎక్స్పీరియన్స్ ఏంటి నీకు? అంటే దానికి దీనికి ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అంటే నేను పరంపర టైం నుంచి మొన్న టైం వరకు చూసుకుంటే పెద్ద ఈ చదివే ఈ మనుషుల్ని కానీ ఇట్లా అని అర్థం చేసుకునే వయసు కాదు కాబట్టి పెద్ద ఏం నేర్చుకోలేము. బట్ ఈ మధ్యలో ఇంకా ఎక్కువ నేర్చుకుంటున్నా. ఈ సలార్ టైం ఇంకొక లీడ్ రోల్కి ఒక ఫిలిం చేసా, ఆ టైం నుంచి ఇంకొంచెం నేర్చుకోవడం స్టార్ట్ చేశా. బ్రెయిన్ ఇంకా ఏజ్ పెరుగుతున్న కొద్దీ తెలుస్తుంది ఓకే ఇది ఇలా అన్నట్టు. ఈ పరంపర టైం నుంచి చిన్నోడిని కాబట్టి అదేం పట్టించుకునేవాడిని కదా, వెళ్ళానా వాళ్ళు చెప్పింది చేశాను అన్నట్టు ఉండేది. నువ్వు ఎప్పుడైతే మూవీస్ ఇలా చేస్తున్నావు కదా నీ స్కూల్లో, ఇప్పుడు నౌ యు ఆర్ ఇన్ 10th క్లాస్, ఫోకస్ మరి ఇప్పుడు ఎగ్జామ్స్ రన్ అవుతున్నాయి, ఫోకస్ ఎలా ఉంది దాని మీద? స్టార్ట్ చేయలేక ఇంకా అంటే ప్రీ బోర్డ్స్ ఇవన్నీ రాస్తున్నా, బట్ బోర్డ్ ఎగ్జామ్స్ ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు 10th కదా సలార్ టీమ్, అందులోనూ ప్రశాంత్ నీల్ సార్, నువ్వు 10th కదరా ఇప్పుడు ఈ పొజిషన్ లో ఇది అది ఎలా మేనేజ్ చేస్తావని అలాంటి క్వశ్చన్స్ వేసేవాళ్ళ నేను? అంటే ఒకరోజు నార్మల్గా షూట్ అప్పుడు నా షూట్ కాదు వేరే షాట్ చేస్తున్నారు, నేను నార్మల్గా ఉంటే సార్ ఆ షాట్ అయిపోయింది నడుచుకుంటూ వస్తున్నప్పుడు చూసారు, ఏ కార్తికేయ ఏ క్లాస్ రా నువ్వు అన్నారు. అంటే ఫస్ట్ నార్మల్ ఏ కార్తికేయ ఏంటి అది ఇది అన్నారు, ఏ క్లాస్ రా అంటే 10th క్లాస్ సార్ అన్న. మరి నువ్వు వెళ్ళి చదువుకోరా, మరి మీ పేరెంట్స్ వచ్చి మా వాడిని డాక్టర్ చేద్దాం అనుకుంటే ఇలా చేసేసారు మీరు అని నన్ను వేసుకుంటారు అంటే, లేదు సార్ నేను డాక్టర్ని కాదు యాక్టర్ని అని గట్టిగా చెప్పేసారు. అంటే ఆయన వెళ్ళిపోతున్నారు, లేదు సార్ నేను డాక్టర్ కాదు యాక్టర్ని అని గట్టిగా చెప్పేసారు. చెప్పేశాక పిలిచి మరి ఓకేనా చదువుకోగలవా పాస్ అవుతావు కదా అంటే 70-75% సార్ అన్న. కాదక్క 70-75% అంటే ఆయన షాక్, అంటే అంతే కాన్ఫిడెన్స్ ఉందా నీకు అని. కాదు సార్ కాన్ఫిడెన్స్ కాదు 70-75% స్కోర్ చేయగలను అంటే ఓ అయితే ఓకేలే అని అన్నాం. ఆయన వెళ్ళిపోయే ముందు కూడా ఇంకా నా షెడ్యూల్ ర్యాప్ అయిపోయింది, వెళ్ళిపోయే ముందు కూడా కార్ ఎక్కే ముందు చెప్పారు హగ్ చేసుకొని గుడ్ వర్క్ రా సియూ అనేసి వెళ్ళబోతున్నారు. కార్ ఎక్కే ముందు కూడా ఆగి 10th క్లాస్ ఎలాగోలా పాస్ అయిపోయి వెళ్ళడం అలా 10th క్లాస్ అలా గట్టెక్కించేస్తే నెక్స్ట్ మనం మన వర్క్ స్టార్ట్ చేయొచ్చు అనేసి. ఓకే, ప్రశాంత్ నీల్ సార్ అసలు ఆఫర్ ఎలా వచ్చింది నీకు? సలార్ మూవీకి ఆఫర్ అనేది ఏ విధంగా వచ్చింది, దేన్ని చూసి రిఫర్ చేశారు? అది యాక్చువల్గా వాళ్ళు చాలా మందిని చూస్తున్నప్పుడు
ఇంకా లాస్ట్ హోప్గా ప్రతాప్ అన్నని ఒక కాస్టింగ్ డైరెక్టర్ కమ్ యాక్టర్. సో అన్నని అప్రోచ్ చేస్తే అన్న నా ప్రొఫైల్తో పాటు ఇంకా 80 మెంబర్స్ ప్రొఫైల్ పంపించారు. సో దాంట్లోంచి ప్రకాష్ అన్నని అసోసియేట్ డైరెక్టర్ అన్న కొన్ని ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ చేసి నీల్ సార్ దగ్గరికి తీసుకెళ్తే నీల్ సార్ నన్ను ఇంకొకరిని ఆడిషన్కి పిలిచారు. సో నాకు మొన్న తెలిసింది ఏంటంటే నా పక్కన ఉన్నోడికి ఆల్రెడీ లుక్ టెస్ట్ అయిపోయింది అప్పటికి. నేను అది ఫస్ట్ టైం వెళ్ళాను టీం దగ్గరికి. సో వెళ్ళాను, సార్ వచ్చారు, హైట్ చెక్ చేసుకున్నారు, సీన్ చెప్పారు, వెళ్ళిపోయారు. అన్నోళ్ళు ప్రాక్టీస్ చేయించారు, చాలాసేపు చేయించి ప్రతిదీ బ్రీత్తో సహా ప్రతిదీ చూసుకొని పర్ఫెక్ట్ వచ్చాక వీడియో తీసి నీల్ సార్కి చూపిస్తే అక్కడికక్కడే వీడియో ఓకే అని చెప్పాను రా అన్నారు సార్. అన్నోళ్ళు ఇంకా అప్పుడు చెప్పేశారు సెలెక్టెడ్ రా నువ్వు అని. ఇంకొకటి, నువ్వు పృథ్వీరాజన్ ఆయన చైల్డ్హుడ్ ని నువ్వు చేసావు, ఆయనతో ర్యాప్ ఎలా ఉండేది? అంటే లైక్ వాళ్ళు హీరోస్ అని పెద్ద పెద్ద లెవెల్లో ఒక రేంజ్ లో ఉన్నారు, వాళ్ళతో ర్యాప్ ఎప్పుడైనా జరిగిందా మీకు మీ షూటింగ్ టైంలో? మా షూటింగ్ టైంలో కలవలేదు కనుక ఇది ఆ సీన్ కడియం సీన్ చూసి బెస్ట్ సీన్ రైట్, ఇట్స్ మై ఫేవరెట్ సీన్ ఆల్సో. ఓ థ్యాంక్ యూ. అయితే ఆ ముందు సీన్కే ప్రశాంత్ నీల్ సార్కి మంచి ఒపీనియన్ వచ్చేసింది, ఓకే వీడు ఏ క్యారెక్టర్ అయినా మంచిగా చేయగలడు అన్నట్టు. సో ఈ కడియం సీన్ తర్వాత ఆయనకి ఇంకా బాగా నచ్చేసి రఫ్ కట్ రెడీ అయిన వెంటనే midnight 2 o'clockకి మీకు సర్ప్రైజ్ అని పృథ్వీ సార్కి మెసేజ్ పెట్టారు. సో పెట్టి అప్పుడు ఇట్లా నా రఫ్ కట్ ఇదంతా పంపించి సీన్ తిని మీ చిన్నప్పటి రోజు కార్తికేయ తిను ఏ క్యారెక్టర్ ఏం చేయగలడు, చాలా బాగా చేస్తాడు, మీ దాంట్లో కూడా మంచి క్యారెక్టర్ ఉంది కదా దాంట్లో కూడా చేయగలడు అని సజెస్ట్ చేశారు. సో పృథ్వీ సార్ చూశారు, పృథ్వీ సార్కి కూడా నచ్చి లూసిఫర్ 2 ఆయన చిన్నప్పటి రోజు క్యాష్ చేసుకున్నారు. సో ఇమిడియట్ గా నీకు ఇంకొక ఆఫర్ రెడీగా ఉంది, దట్ ఇస్ లూసిఫర్ 2. నైస్ 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 నైస్, దట్స్ గ్రేట్ కార్తిక్. థాంక్యూ. కానీ ఒకటి, నువ్వు యాక్టింగ్ స్కూల్లో చేయలేదు కదా? లేదు. ఈవెన్ చిన్నప్పటి నుంచి కూడా నువ్వు నాకు తెలిసినందుకు యాక్టింగ్ స్కూల్ ఎక్కడ నువ్వు నేర్చుకోలేదు, లేదు. బై బర్త్ నీకు ఆ ఇంట్రెస్ట్ జీల్తో వచ్చావు రైట్? ఇంకోటి, ఇప్పుడు నీకు డబ్బింగ్ అనేది ఏమేమి లాంగ్వేజెస్ లో చేస్తావు? తెలుగులోనే, ఇప్పటిదాకా తెలుగులోనే చేశాను నేనైతే. ఓకే. తర్వాత ప్రభాస్ తో నీకు కలిసారా ఆ షూటింగ్ టైంలో? కానీ మీ ఇద్దరు కలిసి కంబైన్ గా చేసిన ఏదైనా షాట్? లేదక్క, ప్రభాస్ సార్ ఇప్పటిదాకా కలవలేదు. ఓకే. బట్ మూవీ చూసిన తర్వాత నీకు సార్ నుంచి ఏదైనా అప్రిషియేషన్ తెలిసిందా? ఎలా చేశారు ఏంటి? సార్ మరి ఏమనుకోవచ్చు, చూసే ఉంటారు, ఆఫ్ కోర్స్ చూసి ఉంటారు, బట్ నాకేం తెలియలేదు, అంటే వేరే వాళ్ళు చెప్పడం కానీ సార్ నుంచి కానీ ఇది రాలే ఇప్పటిదాకా. వన్ థింగ్, ఒకటి మూవీ స్టార్టింగ్ లో ప్రభాస్ అని ఎలా అన్నారో, మూవీ రిలీజ్ అయ్యి చూసిన తర్వాత అందరూ ఫస్ట్ ఫోకస్ చేసింది పిల్లలు, చైల్డ్ ఆర్టిస్ట్ పైన. సో ఆటోమేటిక్ గా సార్ కూడా ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది, వావ్ వీడైతే నాకు డామినేట్ చేసేసాడు ఇక్కడ ఈ విషయంలో. అదే దట్స్ రియల్లీ గ్రేట్. ఎందుకంటే వాళ్ళ చైల్డ్హుడ్ ని అదే తీరులో, అంటే దట్ టు ద మేకప్, ఇప్పుడు నీ లుక్ కి దాంట్లో ఉన్న ఆ లుక్ కి వాస్ టోటలీ డిఫరెంట్. దట్ వాస్ యూజింగ్ దట్ నోస్ రింగ్ అండ్ దట్ ఐ మేకప్, కాజల్. ఎంత టైం, అంటే అప్రాక్స్ గా ఎంత టైం తీసుకునేవాళ్ళు మీ మేకప్ టైంలో? మేకప్ 1/2 hour 45 minutes పట్టేదక్క. బట్ ఎప్పుడైనా నువ్వు ఫీల్ అయ్యావా, అంటే సమ్ కైండ్ ఆఫ్ మెస్సీ మంట రావడం కానీ అలా ఏదైనా అనిపించేదా మేకప్ టైం? లేదు, అసలు మేకప్ టైంలో కాదు, ఎప్పుడు మేము ఏది పట్టించుకునే వాళ్ళం కాదు, వాళ్ళకి ఇచ్చేసేవాడిని ఫేస్, వాళ్ళు వేసుకుంటారు. నా కాన్సన్ట్రేషన్ ఎప్పుడు పర్ఫెక్ట్, మేకప్ అన్ని బాగుండాలి, టేక్ కూడా పర్ఫెక్ట్ రావాలనేదే ఉండేది. బట్ ఇది బాగాలేదు, అది నొప్పి వస్తుందని ఎప్పుడు అనిపించలేదు. కొన్ని సింగిల్ టేక్ అయిపోయాయి. చాలా వరకు బయట నుంచి వచ్చిన ఏంటి అంటే కార్తిక్ అంటే సింగిల్ షాట్ కూడా చేశాడు, భలే చేశాడు, అమేజింగ్. అండ్ ఈవెన్ ప్రశాంత్ నీల్ సార్ నిన్ను ఇలా సర్ప్రైజ్ గా చాలా బాగుంది, యువర్ డూయింగ్ ఇట్ గుడ్ అని చెప్పేసి మీకు ఒక మంచి అప్రిషియేషన్ ఇవ్వడం, రైట్? దట్స్ మెమరబుల్ యువర్ లైఫ్. అంటే సింగిల్ షాట్ చూసుకుంటే అక్క, ఇప్పుడు మనకి ఫుల్ అంతా ఇప్పుడు ఈ షాట్లో ఏం చేయాలి, ఇంచ్ టు ఇంచ్ ప్రతిదీ తెలిస్తే ఎన్నోసార్లు ప్రాక్టీస్ చేసేసి ఉంటే సింగిల్ షాట్లో అయిపోవచ్చు, సింగిల్ టేక్లో అయిపోవచ్చు. బట్ ఎక్కువ టేక్స్ ఎందుకు అవుతాయి నా వ్యూ నుంచి చూస్తే మాత్రం ఫస్ట్ షాట్లో ఏదో కన్ఫ్యూజన్. సో ఇక్కడ ఏం చేయాలో తెలియక వేరే చేసేసి ఉంటే సార్ వచ్చి ఇలా కాదు ఇలా అని చెప్పడం. సో ఇప్పుడు సెకండ్ టేక్లో అవ్వడం, అక్కడ ఏదైనా రాంగ్ జరుగుంటే థర్డ్ టేక్. సో ఒక చిన్న చిన్న కన్ఫ్యూజన్ ఉంటే టేక్స్ ఎక్కువ పట్టచ్చేమో, కానీ అంత పర్ఫెక్ట్ ఉంటే ఎవరైనా సింగిల్ టేక్లో మ్యాక్స్ కొట్టేస్తారు. ఇంకోటి, మేకప్ ఎప్పటికప్పుడు కంటిన్యూటీ ఉన్నప్పుడు చిన్న చేంజెస్ కూడా కావద్దు. అలా నీకు మేకప్ వల్ల చేంజెస్ అవ్వడం, దాని వల్ల కొంచెం డిలే అవ్వడం లాంటివి జరిగాయా? లేదక్క, మేకప్ అసలు అన్నోళ్ళకి ఇట్లా నాకు ఇట్లా బొట్టేస్తే ఆ మార్క్ ఉండిపోయేది. అంటే 2-3 days సన్లో చేసేవాళ్ళం, ఆ మేకప్ తీసినా ఇదంతా తెల్లగా ఉండేది, ఇదంతా నల్లగా ఉండేది. సో వాళ్ళకి ఒక మార్క్ పడిపోయేది. మళ్ళీ 1-2 months ఉండేది ఆ మార్క్ కంటిన్యూస్గా. సో ఆ మార్క్ వాళ్ళకి కరెక్ట్ కనిపించేది, ఓకే దీని మీద వేసేవాళ్ళు, మళ్ళీ దాని మీద వేసేవాళ్ళు. సో ఇంకా
అలా ఏం జరగలేదు. ఆ బ్లాక్ కోల్ అప్లై చేసేసేవాళ్ళ మీకు? కోల్ ఏం లేదక్క, స్కిన్ అంతా డ్రై స్కిన్, ఓకే. ఓన్లీ ఇది ఒక్కటే మేకప్ కాజల్ అంతే, ఇంకేం వేసేవాళ్ళు కదా ఫేస్. కానీ చాలా డిఫరెంట్ మేక్ ఓవర్ కదా, అంటే రెగ్యులర్ గా చూసిన దానికంటే కూడా మీ టైంలో అంటే ఆ మేక్ ఓవర్ కానీ ఆ కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్ పర్పస్ కూడా పైన ఒక అటైర్ మొత్తం, అటైర్ కూడా కింద కైండ్ ఆఫ్ ఒక ధోతి స్టైల్ ఇన్ 2-in-1 ట్రెడిషనల్ కమ్ ఇండో వెస్టర్న్ లుక్ లో ఉంది. సచ్ ఏ లవ్లీ కాస్ట్యూమ్ యాక్చువల్గా చెప్పాలి అంటే అది. మీకు ఎలా అనిపించింది అంటే లైక్ నువ్వు ముందు సచ్ ఏ ఫెయిర్ కలర్ బట్ ఆ దాంట్లో మాత్రం టోటల్ కాలా, హౌ టు ఫీల్? దాంట్లో మరీ కాలా అనలేము అక్క, అది ఫస్ట్ సీన్లో అంటే ఇంకా చుట్టూ ఆ బొగ్గు ఆ కలర్ గ్రేడింగ్ దానివల్ల అయిపోయింది. కానీ మీరు ఆ రెయిన్ షాట్ సీన్ చూసుకుంటే నేను ఒకసారి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫుల్ ఫేర్ ఉంటాయి. సో అది ఆ కెమెరా యాంగిల్స్ ఆ చుట్టుపక్కల ఇవి కలర్ గ్రేడింగ్ బట్టే, కానీ మమ్మల్ని ఎప్పుడు నల్లగా చూపించాలని ఆయన కావాలని చేసింది ఏం లేదు. డల్ చేయండి అని ఒక్కసారి వెళ్ళి ఆయన మా నోటి నుంచి నేను ఇప్పటిదాకా. అందులోనూ ప్రభాస్ ది చైల్డ్హుడ్ ఆర్టిస్ట్, మీ ఇద్దరి మధ్య ర్యాప్ చాలా బాగుంది. అంటే మీ బోత్ ఆర్ ఫ్రెండ్సా లేకుంటే అక్కడ పరిచయం? అక్కడే అక్క పరిచయం. ముందు వాడు తమిళనాడు నుంచి కాబట్టి నాకు ముందు తెలియదు, సెట్ లోనే పరిచయం నాకు. తర్వాత ప్రశాంత్ నీల్ సార్ మంచి అప్రిషియేషన్ ఎప్పుడు జరిగింది నీకు? జరుగుతూనే ఉంటుంది అక్క ప్రతి షెడ్యూల్లో. ఫస్ట్ షెడ్యూల్లో ఫస్ట్ 2 days అయిన తర్వాత అంటే అది ఇంటెన్స్ సీన్ బాగా, అది ఇప్పుడు థియేటర్లో లేదు, దాన్ని చేంజెస్ చేసి మళ్ళీ రీషూట్ చేసాం. సో ఇంటెన్స్ సీన్ గొంతు పోయింది, అంత ఎనర్జీ అంత అయిపోయింది. కూర్చున్నప్పుడు ఆయన చూసి కార్తికేయ గుడ్ జాబ్ అన్నారు ఫస్ట్. ఆ నెక్స్ట్ మదర్ని ఒకసారి తీసుకెళ్ళినప్పుడేమో చాలా బాగా చేస్తున్నాడు, ఎక్కడ యాక్టింగ్ నేర్పికండి. మమ్మీ ఏమో అప్పుడు థ్యాంక్ యూ అని చెప్పడం, సార్ ఏమో థ్యాంక్స్ ఎందుకు, మీరు మంచి అసెట్ ఇచ్చాడు, మీ అబ్బాయి మంచి అసెట్ అయ్యాడు మా సినిమాకి అన్నము. ఇంకా మళ్ళీ మొన్న డబ్బింగ్లో కలిసినప్పుడు కూడా గ్రేట్ వర్క్ రా సీయూ అనేసి అన్నాం. అట్లా అవునక్క. తర్వాత నీ అటైర్ అలా ఉంది కదా, అంటే దాన్ని ఏదైనా పర్టికులర్ గా ఈ మూవీకి సంబంధించి ఏదైనా సమ్ కైండ్ కాపీ పేస్ట్ లాగా ఈ మూవీలో ఉంది అని ఎక్కడైనా నువ్వు చూసావా? నీ లుక్ ని ఇదే ఫస్ట్ టైం అని నీకు అనిపించిందా ఆ అటైర్? లేదక్క, టోటల్ అటైర్ చూసుకుంటే ఎక్కడ చూసినట్లేదు, ఎక్కడ కూడా లేదు. సో ద బెస్ట్ అటైర్ అండ్ అట్ ద సేమ్ టైం ఇస్ ద రెగ్యులర్ అయితే కాదు, యూనిక్ కదా, యూనిక్. ఎందుకంటే అదే నీకు ప్లస్ పాయింట్ అయింది. అవును. నీ స్కూల్ వరకు వెళ్తే నీ ఫ్రెండ్స్ అంటే జనరల్ గా మేబీ జెలస్ కూడా ఉండొచ్చు, అమ్మ వీరేంద్ర పక్కనే ఉన్నాడు, ఇక్కడే పక్కనే కూర్చున్నాడు, వీడు హీరో అయిపోయాడు అని జెలస్ ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం మంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు. వాళ్ళు ఎలా మాట్లాడుతుంటారు సరదాగా నీతో? నేను రిలీజ్ అయ్యాక స్కూల్కి నిన్నే వెళ్ళా ఫస్ట్, ఎంత 29th వెళ్ళా, హాఫ్ డే వెళ్ళా, అది కూడా సగంలో వెళ్ళా. సగంలో వెళ్తే ఇంకా టీచర్లు అందరూ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యి ఫొటోస్ తీసుకున్నారు. ప్రిన్సిపల్ మ్యామ్ అందరూ ఫొటోస్ తీసుకొని చాలా బాగా చేసేవారు, ఆ స్టడీస్ కూడా చూసుకోవడము. సో ఇంకా ఫ్రెండ్స్ని కలిసాక వాళ్ళు తెలిసిందేగా కొంచెం ఓవర్ చేస్తారు, వచ్చాడు అనుకుని వాళ్ళు. సో అలా చేయడం ఇంకా ఫన్గా అయిపోయింది అనమాట. సో ఇట్లా రోడ్డు మీద వెళ్ళి కొంతసేపు నుంచుంటే చాలు ప్రతి ఊరు ఆగిపోయి అట్లా స్టేర్ చేయడం. కొంతమందికి కన్ఫ్యూజన్, కొంతమంది కన్ఫర్మ్ ఆ వీడియో ఆడు అన్నట్టు, కొంతమందికి చిన్న కన్ఫ్యూజన్. మొత్తానికైతే నేను అక్కడ ఉంటే ఆ స్కూల్ వాళ్ళు కానీ కాలేజ్ వాళ్ళు కానీ అలా చూస్తూనే ఉండేవాళ్ళు. నేను వీళ్ళు అందరు ఒకేసారి వచ్చారనుకో అక్క, మనకి సాయంత్రం అయితే ఫోటోలు అందరికి ఇచ్చేసరికి నేను దొరికితే మళ్ళీ పట్టేస్తారు అనుకో, నేను ఫాస్ట్గా పరిగెట్టడం ఇదంతా. ఏం కావాలి అక్క, అవ్వాలి ఇంకా గ్రేట్, ఎన్నో అచీవ్ చేయాలి ఇంకా. ఫస్ట్ స్టెప్ మంచి స్టెప్ కదా, మంచి బేస్. అంటే జనరల్ గా చాలా మంది ఎంతో కష్టంతో వెళ్తారు, కష్టపడ్డా కొన్నిసార్లు వాళ్ళ దగ్గరికి రాదు. బట్ అది నీ అదృష్టం అనాలో లేదు, అదృష్టం కంటే కూడా మెయిన్ నీ అవుట్పుట్, నువ్వు ఇచ్చిన ఎంత వరకు ఎఫర్ట్ చేసి ఇవ్వడం అనేది గ్రేటెస్ట్ థింగ్. దట్స్ అది నీ ఫస్ట్ అచీవ్మెంట్ ఇస్ ద బెస్ట్ అచీవ్మెంట్ అయింది, రైట్? ఎలా కష్టపడేవాళ్ళు అంటే ఇప్పుడు ఒక షూట్ చెప్పినప్పుడు నీకు ఎప్పుడన్నా భయం కానీ అమ్మో ఎలా చేస్తారో ఏమైనా టెన్షన్ కానీ అలాంటి ఎప్పుడన్నా ఫీల్ అయ్యావా? అది ఎప్పుడు నేను ఫీల్ అవుతూనే ఉంటా అక్క. అంటే ఇప్పుడు టేక్ అయిపోయింది, సార్ వచ్చి సూపర్ రా అన్నా కూడా ఇంకా బాగా చేయాల్సిందే అనుకోని నేను రిగ్రెట్, ఆ రోజంతా నాకు అదే ఉంటుంది. ఎంత బాగా చేసినా కూడా ఇంకా బాగా చేయాలని నేను ఏడుస్తూనే ఉంటాను ఎప్పుడు. సో ఇంకా ఇప్పుడు సినిమాకి వెళ్ళి చూసుకున్నా కూడా అబ్బా ఇక్కడ ఇంకా బాగా చేయాల్సింది. అక్కడికి వెళ్ళి సార్ని అడిగిన భలే చేసేవారా నువ్వు అంటారు వాళ్ళు. అంటే నాకు తెలుస్తుంది అన్నట్టు కాకపోయినా ఒక యాక్టర్గా ఇంకా చేయాలని ఉంటుంది, ఎవరికి చూసి తపన ఉంటుంది. సో ఆ బాధ చూసుకుంటే ఎప్పుడు నాది ఎప్పుడు చూసుకున్నా ఇంకా బాగా చేయాలి అన్నట్టు ఉంటుంది.
నేను మళ్ళీ సెట్లోకి వెళ్ళి చేస్తే నాకు మొత్తం వీక్నెస్ వచ్చేంత చేసి ఆ సందర్భాలు కూడా ఉన్నాయి. మొత్తం వీక్నెస్ వచ్చేసి వణికిపోవడం, అక్కడే పడిపోవడం, అంటే అక్కడికక్కడ కూర్చోవడం అలా వచ్చేసిన సీన్లు కూడా నేను నా బెస్ట్ ఇచ్చాను అనుకున్నా. అంటే అంత ఎనర్జీ యూజ్ చేశా. మళ్ళీ స్క్రీన్ మీద చూస్తే ఇంకా బాగా చేయాల్సిందే అన్నట్టుండేది. వెంటనే అన్న వాళ్ళని అడిగాను, అన్న ఎలా వచ్చిందంటే సూపర్ వచ్చిందిరా అంటారు. సార్ కూడా సూపర్ ఓకే టేక్ అంటారు మైక్ లో. అలాంటి సీన్లు కూడా నాకు మళ్ళీ చేయాలనిపిస్తుంది. అంతా అసలు సూపర్, ఒక ఫ్యామిలీలో అయిపోయారు అనమాట అక్క. ఇప్పుడు అందరికి ఒక పర్ఫెక్ట్ విజన్ ఉంది కాబట్టి అంత పెద్ద ప్రాజెక్ట్ని కానీ అంత పర్ఫెక్ట్గా అవుట్పుట్ రాగలిగారు. సార్ కూడా ఎంత జోవియల్గా ఉండడం, బయట జోవియల్, వర్క్ అప్పుడు వర్కే. ఆయన డైరెక్టర్, మేము యాక్టర్, వీళ్ళంతా అన్నోళ్ళు, అంతా ఏమంటారు ఏడి అన్నోళ్ళు అంతా. మనం ఒక్కసారి షూట్ అయిపోయిన తర్వాత అందరు మనోళ్ళు అన్నోళ్ళు, ఆయన మన ఒక ఫ్రెండ్ లాగా అలా. సో సార్ చెప్పడం సీన్, సార్ ఇంకా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆయన చేయడంతో మాకు ఇంకా ఒక క్లారిటీ వచ్చింది మాకు ఆయన ఏం కావాలనుకుంటున్నారు. సో అదే చేసేవాళ్ళం. జస్ట్ సీన్తో పాటు ఆయన చేసి చూపించేవాడు. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా మిస్టేక్తో సహా చేసి చూపించేవాడు ఆయన చేసి చూపించడం. నెక్స్ట్ ఇంకా ఆయన ఒక ఎత్తు అయితే అన్నోళ్ళు ఒక ఎత్తు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నోళ్ళు ప్రతి ఒక్కరిలో సూపర్ యాక్టర్లు ఉంటారు అనమాట. సో వాళ్ళు వచ్చి మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇంకా ఏ చిన్న డౌట్ వచ్చినా అన్న ఈ సీన్ ఎలా చేయాలంటే వెంటనే అక్కడే చెప్పేసేవాళ్ళు, ఇలా చేయరా ఇలా చేయ అన్నట్టు. సో అది చెప్పడం, వాళ్ళంతా ఇన్ని ఇన్పుట్స్ ఇవ్వడం వల్లే పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు. అవును. నెక్స్ట్ ఎన్ని రోజులు జరిగింది షూటింగ్? అంటే జనరల్ గా ఇన్ని రోజులు షెడ్యూల్ పెడతారు, తర్వాత ఓన్లీ షూటింగ్ అనే షెడ్యూల్ ఒకటి ఉంటుంది, రిహార్సల్ షెడ్యూల్ ఉంటుంది, తర్వాత డబ్బింగ్ అని ఉంటుంది, ఓవరాల్ గా ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్. నీ సబ్జెక్ట్ ఎన్ని రోజులు జరిగింది? నాది ఒకే షెడ్యూల్ అన్నాం కనుక 10-15 days జరిగింది. అంటే ఒక షెడ్యూల్లో ఒక 2 days అయింది, ఇంకో షెడ్యూల్లో ఒక 4 days అయింది, ఒక దాంట్లో హాఫ్ డే అయింది, ఒక దాంట్లో 1 day. మొన్న రీషూట్లో అయితే కంటిన్యూస్ 1 week రీషూట్స్ చేసుకుంటూ పోయాము అలా. ఫైన్. దీని తర్వాత జనరల్ గా రెమ్యునరేషన్ ఎవరు చెప్పరు, దట్స్ వెరీ కామన్. మేము అడగడము మీరు ఒక మాట చెప్పడం కామన్. కానీ రెమ్యునరేషన్ అనేది పక్కకు పెడితే నీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేను చేశాను యా ఫైనల్ గా నిన్ను స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు రెమ్యునరేషన్ పరంగా పక్కకు పెట్టుకుంటే నేను చేశానా లేదా నువ్వు అసలు చూసుకున్నావా, చెక్ చేసుకున్నావా, ఎలా అనిపించింది? అంటే సలార్ టైం, సలార్ మూవీలో నేను డబ్బింగ్ అప్పుడు చెప్తున్నా కదా, నేను ఎంత ఇచ్చినా నేను నా బెస్టే ఇచ్చా. కానీ ఒక ఇదిగా ఒక యాక్టర్గా చూసుకుంటే ఇంకా బాగా చేయాలని ప్రతి ఒక్కటి ఉంటుంది. అందుకే మేము సెట్లో ఉన్నప్పుడు మానిటర్ చూడకూడదు అనేది అందుకే. ఇప్పుడు చూస్తే ఇంకా మళ్ళీ బాగా చేయాలని ఉంటుంది, కానీ అక్కడ మనం ఇచ్చింది మన బెస్టే. అది ఆ డైరెక్టర్ సార్ వాళ్ళకి అందరికీ నచ్చిన ఆబ్వియస్గా ఫీలింగ్ అయినా ఓకే ఇంకా బాగా చేయొచ్చేమో, ఇక్కడ ఇలా చేయొచ్చేమో, మళ్ళీ చేసినా అదే వచ్చింది ఎందుకంటే అదే బెస్ట్. బట్ మాకు అనిపిస్తూ ఉంటుంది అలా ఇంకా చేయాలి. తర్వాత ఇది సమ్ కైండ్ ఆఫ్ ఎలా ఉంటుంది దాన్ని, ఈ మూవీస్ కి నువ్వు లూసిఫర్ 2 కి సెలెక్ట్ అయ్యావు కదా, దీని తర్వాత వన్స్ నువ్వు రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఏవి ఆఫర్స్ నీకు చేతిలో ఉన్నాయి? రిలీజ్ అయిందంటే చూసి కాల్ చేసినవి పెద్ద లేవు, బట్ ఒక డైరెక్టర్ సార్ పిలిచి ఆల్రెడీ ఓకే కూడా అయిపోయింది ఒక ప్రాజెక్ట్. అదే నేను తర్వాత చెప్తా, ఇప్పుడు ఏం చెప్పకూడదు అది. సో అంటే సలార్ నుంచి వచ్చిందంటే లూసిఫర్ 2 ఆఫ్ కోర్స్ చెప్పాలి, సలార్ ద్వారానే వచ్చినట్టు. నెక్స్ట్ మట్కా చేస్తున్నా వరుణ్ తేజ్ గారిది, అది నాకు సలార్ ద్వారా కాదు, నాకు ముందే సెలెక్ట్ చేశారు పలాసా డైరెక్టర్ కరుణ్ కుమార్ సార్. నెక్స్ట్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఒకటి చేస్తున్నాను. నెక్స్ట్ నేను ఇంకొక ఇద్దరం లీడ్ రోల్గా హారర్ కామెడీ ఫిల్మ్ చేస్తున్నాము, అది కూడా ఫుల్ లెంత్, అది కూడా సలార్ ముందు వచ్చింది. సో అలా ఒకటి సలార్ ముందు సలార్ తర్వాత కార్తికే డిఫరెంట్ అవునా? నేను కాదక్క, చుట్టుపక్కల మనుషులు మారారు, నేను మారాను. అంటే జనరల్ గా ఖచ్చితంగా మనకు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే సలార్ ముందు నేను చూసిన ప్రీవియస్ కి ఇప్పుడు చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు చిన్నపిల్లని ఎలాగో ఎట్ ద సేమ్ టైం సలార్ ముందు నువ్వు కొన్ని ఒప్పుకున్నావు షూస్ పర్పస్, ఇప్పుడు నీ యాక్టింగ్ చూసిన తర్వాత వాళ్ళ ఫీల్స్ ఎలా ఉన్నాయి, నీకు అప్రిషియేషన్ ఎలా వచ్చేవాళ్ళు? సెట్స్ లోకి వెళ్ళిన తర్వాత బాగా చేసేవారా అన్నాం. ట్రైలర్ ఇవి చూసినప్పుడే మట్కా డైరెక్టర్ కరుణ్ కుమార్ సార్ కానీ చాలా మంచి చేసేవారు, చూశాను సలార్ ట్రైలర్ సాంగ్ అంతా బాగా చేసావు, వెయిటింగ్ ఫర్ మూవీ అన్నాం. సో అలా మంచి అప్రిషియేషన్స్ వచ్చాయి.
అంటే మేబీ నువ్వు చిన్నోడివి అనుకున్న దానికంటే అక్కడ స్క్రీన్ మీద చూసినప్పుడు ఆటోమేటిక్ గా నీ లుక్ గానీ నువ్వు గానీ ఆసమ్ ఉంది నిజంగానే. అదే ఎక్కడ చూసిన రియల్ గా మేము చూసిన దానికంటే ఆ బిగ్ స్క్రీన్ లో వావ్ మనకి తెలిసిన ఈ కార్తికేయనా అన్న ఫీల్ దట్స్ అమేజింగ్. అవునవును, అది చాలా మంది ఇచ్చారు. అంటే నేను చూసిన కార్తికేయనా ఇది అన్నట్టు చాలా మంది ఇచ్చారు. ప్లస్ ఎక్కడైనా నార్మల్ రోడ్స్ మీద కలిసినా కూడా స్క్రీన్ లో అంత పెద్దోళ్ళగా కనిపించావు, ఇక్కడేంది చిన్నోళ్ళ ఉన్నావు అంటారు. ఇక స్క్రీన్ లో అలా చూపించారు మమ్మల్ని. తర్వాత సాంగ్, సాంగ్ దగ్గరికి వస్తే నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? అంటే ఆ సాంగ్ లో నువ్వు అంతసేపు కనిపించావు. అవును, నువ్వు అనుకున్నావు అంత టైం నేను కనిపిస్తాను అని చెప్పి నీకు అనిపించిందా? అంటే ఫస్ట్ ట్రైలరే పెద్ద షాక్ అక్క, దాని షాక్ ఇంకే షాక్ ఇలేదు. ఫస్ట్ ట్రైలర్ లో అస్సలు అంటే 0% ఏదో ఉంటే 2 మాంటేజెస్ ఉంటాయి అనుకున్నా కానీ డైలాగ్ ఉంటేనైతే 0 అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డైలాగ్ తో స్టార్ట్ అయింది, గుర్తుపట్టేటట్టు స్టార్ట్ అయింది అది. సో అదే పెద్ద షాక్. ఇంకా ఆ షాక్ నుంచి తేరుకునే లోపు ఇవన్నీ వచ్చేసాయి. సాంగ్ నేను అనుకున్నా ఓకే సాంగ్ రిలీజ్ అంటే అప్పుడు మా చేతి పెట్టారు టుమారో సాంగ్ రిలీజ్ అని. ఓకే అనుకున్నా. నెక్స్ట్ పోస్టర్ అక్క, వాడు నన్ను చేయి పట్టుకొని తీసుకెళ్ళి ఇద్దరు చేయి పోస్టర్ పెట్టారు అన్నమాట, రేపు సాంగ్ రిలీజ్ అని. సో నెక్స్ట్ సాంగ్ అనుకున్నా ఓకే మా సాంగ్ అనుకుంటా, అంటే మాకు చిన్న సాంగ్ ఉంటుంది మూవీలో, అదే అనుకున్నా. రిలీజ్ అయ్యాక చూస్తే పెద్దోళ్ళని పెడతారు ఆబ్వియస్ గా బజ్ కోసం అనుకున్నా, బట్ దాంట్లో కూడా మమ్మల్ని ఎక్కువ చేసి పెట్టడం, ఎక్కువ చూపించడం అంతా హ్యాపీ ఫీల్ అయింది. బట్ ఆ ట్రైలర్ షాక్ నుంచి అప్పటికి కోలుకోలేదు నేను, ఈ లోపు ఇవన్నీ వచ్చేసి. ఇప్పుడు జనరల్ గా చేసేటప్పుడు కొన్ని చిన్న ఉంటాయి, ఎంతైనా మూవీ అనగానే షార్ట్స్ లో కొన్ని దెబ్బలు తగలడం కానీ సమ్ ప్రాబ్లమ్స్ జరుగుతుంటాయి, అలా ఏదైనా నువ్వు ఫేస్ చేసావా? నేను చిన్నవే అక్క, అంటే ఫేస్ చేసినా కూడా నేను పెద్ద పట్టించుకోను. ఓకే తగిలిందా ఓకే దులిపేసుకున్నాను, నెక్స్ట్ వెళ్ళి షార్ట్ చేసేయడమే. చిన్నవే, బట్ మేజర్ ఇలాంటివి ఏం జరగలేదు. అన్ని ప్రతి షూట్ లో కామన్, ప్రతి షూట్ లో ఏదో దెబ్బ తగిలించుకోకుండా నేను రాను. సో అలా అంటే రానంటే ఈ మధ్య ఇంకొంచెం కెమెరా అది వచ్చినప్పుడు చేసేయాలి అండ్ ఈ కంగారు పెద్ద పట్టించుకోకపోవడం. ఒక షార్ట్ రావాలనే ఇదిలో నేను ఏం పట్టించుకోను అనమాట, బెస్ట్ ఇచ్చేస్తా ఉంటా ఇంకా అది అలా. సో మరి ఇప్పుడు కార్తికేయ ఆఫ్టర్ నెక్స్ట్ ఇంటర్ కాలేజ్ కి వెళ్ళిపోతున్నాడు. ఫర్దర్ గా నువ్వు చిన్న 10th క్లాస్ అని మనం ఇక్కడ అనుకున్నాము, బట్ ఇవాళ రేపు 10th క్లాస్ అన్నా సరే కైండ్ ఆఫ్ వావ్ అని చెప్పేసి ఇప్పుడు నీకు ఎస్పెషల్లీ అమ్మాయి సైడ్ నుంచి అలా ఏదైనా వావ్ కార్తికేయ అని సూపర్ అని కానీ లైక్ నేను ఒక హీరో లాగా చూసిన వాళ్ళు కానీ అలా ఉన్నారా స్కూల్లో కానీ కైండ్ ఆఫ్ బయట కానీ? నేను బయట కానీ స్కూల్లో కానీ ఎక్కువ అమ్మాయిలతో కలవనక్క. నేను నా ఫ్రెండ్ సర్కిల్ వరకు నేను చూసుకుంటా, ఓకే వెళ్ళామా ఎంజాయ్ చేసామా చదువుకున్నామా వచ్చామా అన్నట్టుంటా. బట్ వీళ్ళు నార్మల్ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తారు, తెలియని వాళ్ళు చేస్తూ ఉంటారు. బట్ ఫ్రెండ్స్ అయితే మరీ మీరు అన్నట్టు హీరో అది అదంతా లేదు, బాగా చేసావు కంగ్రాట్స్ అని చెప్పడం అలా ఉంది, బట్ మరీ అంత లేదు అనమాట. ఇన్స్టాగ్రామ్ లో కానీ అలా నీకు మామూలుగా అంటే నేను స్క్రీన్ లో చూసినప్పుడు నువ్వు ఇంత చిన్న పిల్లోడివి అని మనకి మనం చెప్తే గానీ తెలియదు, స్క్రీన్ లో అంత కనిపిస్తున్నావు, అలా కనిపిస్తున్నావు, లైక్ ఇంతో డిగ్రీ లుక్ లో కనిపిస్తున్నావు. మేబీ ఆ మేకప్ వల్ల కావచ్చు, వాళ్ళు చూపించడం వల్ల కావచ్చు. సో నీకు ఇన్స్టాగ్రామ్ లో ఏమైనా మామూలుగా దగ్గరగా వస్తూ ఉంటాయి మెసేజెస్, అదే బాగా చేసావు ఒకసారి రిప్లై అలాంటివి వస్తూ ఉంటాయి, స్టోరీ మెన్షన్స్ అలా. ఓకే, సో సచ్ ఏ డిఫరెంట్ అన్నమాట, రైట్? అవును. తర్వాత సలార్ కాకుండా ఈ పరంపర చేసావు కదా, ఈ డైరెక్షన్స్ లో నీకు ఎక్కడ డిఫరెన్స్ అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క డైరెక్షన్ ఉంటుంది, నీకు ఏది కంఫర్ట్ జోనర్ అనిపించింది? నేను అదే చెప్తున్నా కదా, నేను అసలు ఇవన్నీ నా బ్రెయిన్ లోకి ఓకే 30mm ఓకే ఈ లెన్స్ ఓ ఇలా ఉంటుందా లెన్స్, ఓ కెమెరా అంటే ఇదా అని తెలుసుకోవడమే నేను మొన్న స్టార్ట్ చేశాను. మొన్న అంటే అదే ఒక ½ year 1 year అనుకోవచ్చు. నేను పరంపర టైంలో అసలు వాళ్ళ కెమెరా అది ఏం కెమెరా, నేను తీసుకెళ్లేవాళ్ళు ఇక్కడ కూర్చో ఇక్కడ చేయ యాక్షన్ అనేవాళ్ళు, నేను వాళ్ళు చెప్పినట్టు చేసేవాడిని వచ్చేవాళ్ళు. అసలు ఆ డైరెక్టర్ ఏం చెప్తున్నారు అంటే డైరెక్టర్ చెప్పేది ఒకటి వింటాం ఓకే, ఆ డిఓపి సార్ చెప్పేది వింటాం, ఇక్కడ కూర్చో అంటారు ఆయన ఇక్కడ కూర్చుంటారు ఆయన చెప్తారు ఓకే, ఆయన ఏ స్టైల్లో చెప్తున్నారు ఇది ఏ కెమెరా అది ఏ లెన్స్ అంత బ్రెయిన్ లేదనమాట. అప్పుడు చేసాము మన పని చేసుకొని వచ్చాం అన్నట్టు. ఇప్పుడు కొంచెం తెలియడం ఓకే ఈ లెన్స్లో ఇక్కడ బాగా అనిపించింది, ఆ లెన్స్లో అలా ఉండిద్ది ఓకే, ఈ డైరెక్టర్ సార్ ఇలా చెప్తున్నారు ఆయన వే ఆఫ్ ఇది చెప్పేది ఇలా ఉంటుంది, సో ఈయనకు తగ్గట్టు మనం ఇలా చేయాలి ఈయనకు తగ్గట్టు అలా చేయాలని ఈ మధ్య తెలుసుకుంటున్నా ఈ కొంచెం గ్యాప్లో. బట్ ఆ టైంకి ఈ టైంకి అసలు
కాకపోతే ఆ డైరెక్షన్ నీకు వెళ్తూ ఉంటే మాత్రం కొన్ని డిఫరెంట్ అలవాటు అయితే అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నప్పుడు స్టార్టింగ్ లో ఉన్న దానికి తర్వాత ఈ మూవీకి అయితే మాత్రం నీకు ఒక క్లారిటీ వచ్చి ఉండొచ్చు మూవీ మీద పట్టు, ఇలా చేయొచ్చు, ఇలా చేయాలి. ఈ మధ్య ఒక 2 మూవీస్ ఏం మహా అయితే 2-3 మూవీస్ ఏం అంతేగాని అస్సలు పరంపర నుంచి మొన్నటిదాకా బ్రెయిన్ అటు వెళ్ళాలి, ఏది మన పని మనం చేసుకొని వచ్చా ఉన్నట్టు ఉండేది. నెక్స్ట్ మరి మోడలింగ్ మళ్ళీ ప్లాన్ చేస్తున్నావా? మోడలింగ్ అనేది నేను జస్ట్ ఓకే ఇది కూడా నేర్చుకుంటే మంచిదే కదా అన్నట్టు వచ్చే కానీ మోడల్ అవ్వాలని రాలేదు. సో అప్పుడు ఇంకా యాడ్స్ వచ్చి ఓకే అని చేశాను, బట్ మోడల్ అవ్వాలని రాలేదు. ఇప్పుడు ఆటోమేటిక్ ఇంకా యాడ్స్ ఖచ్చితంగా వచ్చేస్తుంటాయి అండ్ మోడలింగ్ పర్పస్ లో మంచి జోనర్ వస్తుంది. బికాజ్ ఆఫ్ యువర్ లుక్ అండ్ యువర్ హైట్ వాజ్ రియల్లీ గుడ్ ఫర్ మోడల్. సో ఆబ్వియస్లీ నీకు అలాంటివి అయితే వచ్చేస్తూ ఉండాలి, రైట్? ఇప్పటిదాకా కాల్స్ ఏం రాలేదు, మరి చూడాలి ఫ్యూచర్లో వస్తాయి. ఓకే ఓకే. దెన్ నెక్స్ట్ మీ మదర్ వాళ్ళు, ఇప్పుడు మీ మదర్ వాళ్ళకి మీ మదర్కి ఇష్టం ఉండొచ్చు, కానీ నీ చుట్టూ ఉన్న సర్కిల్లో కానీ ఎవరైనా నిన్ను వరే ఎందుకు మూవీస్కి వెళ్తున్నావు, స్టడీ మెయిన్ కదా, స్టడీ చేయాలి కదా అని క్రిటిసైజ్ చేసిన సందర్భం ఏదైనా ఉందా? ఆబ్వియస్ అక్క, స్టార్టింగ్లో అయితే మదర్ ఫాదర్ చెల్లి నాకు తెలిసి వీళ్ళు తప్ప ప్రతి ఒక్కరు ఆ మాట అన్నోళ్ళే, ప్రతి ఒక్కరు. అసలు కనీసం ఇప్పుడు అంటారు నయం ఓకేరా చేసావు స్టడీస్ కూడా చూసుకో అది పక్కన పెట్టకని ఇప్పుడు అంటారు, కానీ అప్పుడైతే అవసరమా నీకు వెళ్ళి బుద్ధిగా చదువుకోవచ్చు కదా, ప్రతి ఒక్కరు అన్న వాళ్ళే ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళే. మరి ఇది కాకుండా నువ్వు ఇప్పుడు ఊర్లో వెళ్ళుంటావు, మీ విలేజ్ కి వెళ్ళావా ఆఫ్టర్ మూవీ రిలీజ్? వెళ్ళలేదు. వెళ్తే ఎలా ఉంటుందో కార్తీక్ చూడాలి, కాల్స్ చేస్తున్నారు పిలుస్తున్నారు, బట్ ఫ్రీ ఎప్పుడు దొరికిందో చూడాలి. ఓకే, మీ రిలేటివ్స్ అందరూ అట్లా మీట్ అయ్యారని నేను సరదాగా ఆఫ్టర్ మూవీ రిలీజ్? అంటే ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కాల్స్ చేయడం, దగ్గర ఉన్న వాళ్ళు మీట్ అయ్యారు, బట్ ఊర్లో ఉన్న వాళ్ళు వాళ్ళకి కుదరాలి నాకు కుదరాలి కదక్క. నెక్స్ట్ ఆద్య క్యారెక్టర్ హీరోయిన్ ఎలా ఉన్నా, నీతో ఏమైనా పరిచయం గానీ ర్యాపో గానీ ఏమైనా జరిగిందా? లేదు, మాకు తనకి సీన్స్ జరగలేదు. అంటే మీ షెడ్యూల్ ఎలా ఉండేది? అంటే ఒక 10 రోజులు 15 రోజులు చేశారంటే ఓన్లీ మీ షెడ్యూల్ మాత్రమే చేశారు? అవును, అంటే అప్పటికి పెద్దోళ్ళ సీన్స్ ఎప్పుడో అయిపోయాయి, అసలు చాలా రోజులు అయిపోయి మాది లాస్ట్ షెడ్యూల్లో పెట్టుకున్నారు. ఓకే, అంటే ప్రభాస్ గారిది అండ్ పృథ్వీ గారిది ఎప్పుడు ఓకే, వాళ్ళని కంటిన్యూటీ చూసుకొని లాస్ట్ లో మీ సీన్స్ జరిగింది. ఓకే ఓకే. నెక్స్ట్ ప్రభాస్ గారు గాని లేదా పృథ్వీ గారు గాని అప్రిషియేషన్ వచ్చింది కదా, తర్వాత డైరెక్టర్ సార్ వీళ్ళందరూ ఇది చూసిన తర్వాత మూవీ రిలీజ్ ముందు కానీ వీళ్ళెవరైనా నీ కాల్ చేసి నీ స్క్రీన్ మీద చూస్తారు ఒక సాంగ్ నువ్వు అన్నా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సాంగ్ లో, నిజం చెప్పాలి అంటే ఆ సాంగ్ లో అల్టిమేట్ అన్నమాట, దాని గురించి ఎవరు బాగా మాట్లాడారు అంటే నాకు హార్ట్ టచింగ్ అనిపించింది, వావ్ అనిపించింది అన్న ఫీలింగ్ ఎక్కడ? డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆబ్వియస్ గా ప్రశాంత్ నీల్ సార్కి అయితే తెలిసే ఉంటది, ఎందుకంటే ఆయనే ఎడిట్ చేసేది ఆయనే చూసుకునేది కాబట్టి ఆయనకి పెద్ద సర్ప్రైజ్ అనిపిదు. ప్రభాస్ సార్ అంటే ఆయన మరి ఆయనకి ఎప్పుడు ఖాళీ దొరికింది అసలు మనతో మాట్లాడడానికి, అదంతా తెలియదు. పృథ్వీ సార్ టీం నుంచి వచ్చింది నాకు బాగా చేసేవి అన్నట్టు. నెక్స్ట్ సలార్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నోళ్ళు కాల్ చేసి బాగా చేసేవారా ఇప్పుడే చూసా, ఇంకేంటి మమ్మల్ని గుర్తుపెట్టుకో అది ఇది అన్నాం. చాలా అంటే ఫ్యామిలీ అని చెప్పే కదక్క మొత్తం సలార్ ఇదంతా, సో అలానే మాట్లాడడం. మీ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు చూసారా మూవీ? అంటే కొంతమంది చాలా వరకు చూడరు, కొన్ని జోనస్ మూవీస్ కి వాళ్ళు దూరంగానే ఉంటారు, కానీ జనరల్ గా మీ డాడ్ సైడ్ కానీ మదర్ సైడ్ కానీ ఉంటారు. డాడీ సైడ్ వాళ్ళు చూసారు, డాడీ సైడ్ వాళ్ళు మొన్ననే చూసారు, అదే కాల్ చేయడం బాగా చేసామని చెప్పడం. అంటే వాళ్ళకు ఇది ఉంటది కదా పెద్దోళ్ళు కాబట్టి మా మనవాడు అని చెప్పడం, ఊర్లో అంతా వీళ్ళు వచ్చి ఇంటికి వచ్చి బాగా చేశాడు మీ వాడు అన్నాం, వాళ్ళు ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు. నన్ను మాట్లాడినట్లే ఇంకా మాట్లాడుతున్నారు, వాళ్ళు అలా చెప్పారు వీళ్ళు ఇలా చెప్పారు నీ గురించి అని. యాక్టర్ గా నీ జర్నీ స్టార్ట్ అయింది, అట్ ద సేమ్ టైం స్టడీ పర్పస్ లో నీ ఫర్దర్ ప్లాన్ ఏంటంటే ఎలా వెళ్దాం అని నెక్స్ట్ లెవెల్? స్టడీస్ అయితే స్టడీస్ కూడా ఉండాలి, ఇది ఉండాలి అన్నట్టే. మేము కాలేజ్ లైఫ్ స్కూల్ లైఫ్ ముఖ్యం, ఆల్రెడీ కరోనా వల్ల చాలా పోయింది, ఇంకో 1-2 years ఉంటే బాగుండు స్కూల్ లైఫ్ అనిపిస్తుంది నాకు ఇప్పుడే, బట్ అది ముఖ్యం కాబట్టి అది కంటిన్యూ చేయాలి, ఇది కంటిన్యూ చేయాలి అన్నట్టు. అక్క సిస్టర్ చెల్లి, తను ఇప్పుడు 5th class. తనకి ఇంట్రెస్ట్ లేదు, ఇటువైపు ఇంట్రెస్ట్ ఉంది అతే వెళ్తాం. అంటే ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంది,
మమ్మీ వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేశారు. నేను వచ్చానని తనకు ఉండడం అలా ఉండదు అనమాట. తనకి ఎటు ఇంట్రెస్ట్ ఉంటే అటు ఎంకరేజ్ చేయడం. మీ ఫ్యామిలీ సెక్టర్ లో ఎవరైనా యాక్టర్స్ కానీ సింగర్స్ అలా ఎవరైనా ఉన్నారా? లేదక్క. లేదు. సో ఇట్ అ గాడ్ గిఫ్ట్ ఫర్ యూ, అంతేనా? ఓకే, నెక్స్ట్ మోడలింగ్ షూట్స్. నువ్వు ఇంతకు ముందు చిన్నప్పుడు జనరల్ గా ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అయింది నీకు మోడలింగ్? ఇదంతా మోడలింగ్ నాకు తెలిసి 12 years అప్పుడు అనుకుంటా అక్క. 12 years అప్పుడు నాకు తెలిసి. 12 years. దట్ యాడ్స్ అండ్ యాడ్స్ అంతా అప్పుడే. ఓకే, దిస్ ఇస్ ద సెకండ్ ఆర్ థర్డ్ మూవీ రైట్? రిలీజ్ అయిన సెకండ్ మూవీ. రిలీజ్ అయిన సెకండ్ మూవీ. చేసిన మూవీలో ఒక 8th 9th ఉంటుంది. నో, ఓకే. ఓ నైస్ నైస్ నైస్, దట్స్ గ్రేట్. సో కార్తీక్, సలార్ మూవీలో ఒక మంచి డైలాగ్ కానీ ఏదైనా ఒక మంచి నీకు నచ్చింది ద బెస్ట్ అనుకున్నది ఏమైనా నాకు చేసి చూస్తావా ఇక్కడ? నా దాంట్లో చెప్పే లెక్క ప్రభాస్ సార్, పృథ్వీ సార్ది కూడా చెప్పచ్చా? ఓవరాల్ గా నీకు ఇది బాగుంది, ఇది నేను ఇంకా చేస్తే ఇంకా సూపర్ ఉండేదేమో అనుకున్నట్టుగా ఏమైనా? అమ్మో అలా అయితే నాదే చెప్పేస్తా. ఓకే ఓకే. గుర్తుంది బాబా, సలార్ అది టైటిల్ అప్పుడు. వాట్ ఎక్స్ప్రెషన్! కానీ ఎంతైనా ఆ మేకప్ అమేజింగ్ కార్తీక్. ఆ మేకప్ లో నీ స్టైల్ లో తర్వాత ఆ కలర్ ఏంటి అది ఇట్లా ఇట్లా నువ్వు చేస్తావు చేయాలా? వదిలేస్తే బదులుగా నా టెరిటరీ ఇస్తాను, బర్గాటిస్తా. ఇది ఎన్నిసార్లు చేసావు నువ్వు? ప్రాక్టీస్ ఒక 1 day 2 days చేసాం. కాకపోతే ప్రాక్టీస్ చేసింది ఒకటే, సెట్లో చేసింది ఒకటి. ప్రాక్టీస్ యాక్చువల్గా ఏమని చెప్పారంటే, నువ్వు ఒక రాజు కొడుకువి, ఆ హుందానెస్ అంటే నేను స్లోగా వచ్చి ఒక్కడిని కూడా వదిలేదు లేదు, నరికేస్తాను అందరినీ అన్న. సెట్ కలగాను సార్, నాకు ఇదంతా వద్దు, నాకు ఫాస్ట్ 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 అన్నారు ఆయన. నేను అప్పుడు వెంటనే ఇంక డోర్ ఒక్కడిని కూడా వదిలేదు, నరికేస్తాను అందరినీ అనుకుని అప్పటికప్పుడు చేంజ్ చేసాను వేరియేషన్. అలా అప్పటికప్పుడు అంటే ఫస్ట్ మనం ప్రాక్టీస్ చేసినప్పుడు స్క్రిప్ట్ లో చెప్పినప్పుడు ఒకటి ఉంటుంది, తీరా సెట్ మీదకి వచ్చేసరికి అది ఆటోమేటిక్ ట్యూన్ అయి మారిపోతూ ఉంటుంది. అలా ఏమేమి అలా జరిగాయి నీ దాంట్లో? ఎన్ని జరుగుతుంటాయి? ఇది కూడా మేజర్ కాదక్క, అంటే జస్ట్ స్పీడ్ డిఫరెన్స్. స్పీడ్ ఇంకొంచెం కోపం కావాలి నాకు అన్నారు అంతే. మేజర్ అలాంటివి ఏం జరగలేదు నేను అనుకున్నా. ఎందుకంటే మాకు ముందే ప్రాక్టీస్ చేశారు, సెట్కి తీసుకెళ్ళి ప్రాక్టీస్ చేసిన రోజులు ఉన్నాయి, నార్మల్ సార్ గెస్ట్ హౌస్ దగ్గర ప్రాక్టీస్ చేసిన రోజులు ఉన్నాయి. సో మాకు ఒక క్లియర్ వ్యూ ఉండేది అనమాట. తర్వాత నువ్వు చేసిన ఈ ప్రోగ్రామ్ అంటే ఈ మూవీలో ఏమైనా కట్ చేసినట్టుగా నీకు అనిపించిందా? అంటే ఈ సీన్ కట్ చేశారు? లేదక్క, అంటే రీషూట్ లో చెప్పారు ఒక సీన్, ఫైట్ సీన్ ఉండేది, అది కట్ చేసి అక్కడ ఉండాల్సిన రుద్ర క్యారెక్టర్ ని నేను ఈ సీన్ ఇప్పుడు లేదన్నా కదా స్టార్టింగ్ లో, ఆ సీన్ లోకి తెచ్చారు. ఈ సీన్ రీషూట్ చేశారు, ఈ సీన్ కట్ అయింది. అంటే కట్ అయింది అనలేదు, ఇంకా ఆయనకి ఎమోషన్ కుదరక ఈ సీన్ ఇక్కడున్న డైలాగ్స్ క్యారెక్టర్ అంతా ఇటు తెచ్చారు. సో మాకు షూట్ చేసినంత, మాకు చెప్పినంత వరకు అయితే ఇంకా చూసుకుంటే ఏది కట్ అవనట్టు కదక్క. లేదక్క, అంటే ఆయనది నాకు సీన్ ఉంది, బట్ ఆయన ఆయన ఇచ్చినప్పుడు డేట్స్ నేను అమలాపురంలో వేరే షూట్లో ఉండే. సో అప్పుడు కుదరక నా డూపుని పెట్టి చేయించారు, నా హ్యాండ్ వర్క్. తర్వాత ఆయన డైలాగ్ అయిపోయాక నా క్లోజ్అప్ వచ్చింది, నా క్లోజ్అప్ నేను వచ్చినప్పుడు తీసుకున్నారు. గ్రేట్ యాక్టర్. అంటే ఇప్పుడు ఇంతమంది స్టార్స్ సరే కలవకపోయినా, వాళ్ళతో కలిసి చేయడం కుదరకపోయినా, అట్లీస్ట్ వాళ్ళతో ఆ మూవీలో వాళ్ళ చైల్డ్హుడ్ క్యారెక్టర్ చేసావు. నీకు ఎప్పుడైనా వాళ్ళని కలిస్తే బాగుండు, కలవాలి, ఏమైనా ఛాన్సెస్ ఉంటే బాగుండు అని ట్రై చేసావా నువ్వు వాళ్ళని? ఆబ్వియస్ అక్క, అంటే అనిపిస్తుంది, బట్ ట్రై చేయడం వేరు. కలిస్తే కలుస్తాం, బాగా ఎక్కువ అనిపిస్తే అన్న కలిపిండి అది ఇది అంటాం, కానీ మ్యాక్స్ కలిసే ఛాన్సెస్ వస్తాయి. లేదన్నా ఒకే ఇండస్ట్రీ కాబట్టి ఎప్పుడైనా కలుస్తాం అని ఒక నమ్మకం. సో కార్తిక్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు, ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్ మళ్ళీ ఇంకొక మూవీ కలిసేస్తాడు అని, అంతేనా? దట్స్ ద గ్రేట్ స్పిరిట్ కార్తిక్. సూపర్, ఆల్ ద బెస్ట్. నీ బ్రైట్ ఫ్యూచర్, ఇంకా నువ్వు అనుకున్న గోల్స్ సూపర్ గా రావాలి. అండ్ ఎస్పెషల్లీ ఐ వాస్ రియల్లీ ఫిదా ఫర్ యువర్ హెయిర్ స్టైల్ డియో. దట్స్ రియల్లీ నైస్. ఈవెన్ దట్ టైం ఆ చిన్నప్పుడు నిన్ను చూసిన కార్తిక్ ఎలా ఉన్నాడో ఇప్పటికి నీ ఓన్లీ హైట్ మాత్రమే చేంజ్ అయ్యావు, బట్ నీ క్యూట్నెస్, నీ హెయిర్ స్టైల్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ లైక్ యూ ఓన్లీ. దట్స్ గ్రేట్. చూసారు కదా కార్తిక్ తో చిట్ చాట్.
స్మాల్ చిన్న బాబు అని అనుకున్నాం, బట్ చిన్న బాబు కాలంలో హీరో అయిపోయాడు, డూప్ కూడా వచ్చేసాడు. సో ఇప్పుడు కాదు, ఇంకా నెక్స్ట్ సెగ్మెంట్ లో కార్తీక్ మనకి దొరుకుతాడో లేదో ఆ లెవెల్లో ఉన్నాడు అనమాట. తగ్గేదేలే అనే రేంజ్ లో వెళ్ళిపోయాడు కదా. ఇదండి, థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, శ్రావణి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.